ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే జంధ్యాల లత గారు. నమస్తే అమ్మా. చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే ఆయన అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి రాజకీయాలు వాడివిడిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఎప్పుడున్నాయని నిరంతరం అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాము. అంటే దేనివల్ల అంటారు ఇంత ప్రొలాంగ్ అవుతుంది? ఎందుకు అంటే కారణం ఏంటి అంటారు? జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉన్నాయి అంటారా? దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అసలు ప్రతి ఒక్కరి జాతకంలోనూ కూడా దోషాలు ఉంటాయి. యోగాలు ఎలా ఉంటాయో దోషాలు అలానే ఉంటాయి. అయితే మనకి టైం చాలా బాగుంది అన్నప్పుడు అన్న మాట ఒకటి మనం వింటూ ఉంటాం కదా. దీని అర్థం ఏంటి అని అంటే జాతకపరంగా మనకి ఒక మంచి యోగం నడుస్తుంది. ఇప్పుడు వారి జాతకమే మనం తీసుకుంటే ఆల్మోస్ట్ ఆయన 3 సార్లు మనకి సీఎంగా వారు ఉండటం జరిగింది. అద్భుతమైన పరిపాలన చేశారు, ఎన్నో రకాల మార్పులు చేశారు. రాజకీయ పరంగా చాలా వరకు కూడా మంచి ఉన్నత దీనిలో కూడా వారు ఉండటం జరిగింది. మరి అంత యోగాన్ని ఇచ్చిన జాతకంలో సడన్గా ఒక ఫాల్ రావటం కూడా మనం గమనించాం. గత 5 ఏళ్లగా మనకి ప్రభుత్వం మారటం జరిగింది. తర్వాత వారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా కొంత అవమాన పాలవ్వడం జరిగింది భార్య గురించి. ఆ తర్వాత వారు ఎటువంటి కార్యకలాపాలు చేయకుండా మౌనంగా ఉండటం జరిగింది. ఇలాంటివి మనము ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం గమనిస్తూ వస్తున్నాం. బట్ యాజ్ అ పర్సన్గా మనం వారిని చూసాము అనంటే ఖచ్చితంగా వారిలో ఒక నిబ్బరము, అలాగే ఎటువంటి సిట్యువేషన్ వచ్చినా నేను తట్టుకోగలను, దీంతో పాటు వారిలో కరెక్ట్గా ప్లానింగ్ చేసే ఇది మనకి కనపడుతూ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ చేయటం అంటూ ఉంటాను చూసావా, అది కూడా అందరికీ రాదు, కొంతమంది మాత్రమే చేయగలరు. కాబట్టి వారిలో మనకు అది చాలా క్లియర్గా కనపడుతుంటుంది. వారు చేసిన అనేక కార్యక్రమాలు కనుక మనం చూస్తే ఆయనలో ఎగ్జిక్యూషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనపడుతుంది. అయితే ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఒకటి బంధన యోగం ఉండటం, రెండోది ఏమిటంటే వారి జాతకం ప్రకారంగా వారికి నడుస్తున్న దశ అనుకూలంగా లేకపోవటం. ఎప్పుడైతే దశ అనుకూలంగా ఉండదో తప్పనిసరిగా మనిషి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న మనిషి కూడా కింద పడిపోవలసిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కింద పడిపోవడము అని అంటే ఏమిటి అని అంటే మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మామూలుగా ఉద్యోగస్తులైతే ఉద్యోగం లేకపోవడం, అదే వ్యాపారస్తులైతే వ్యాపారం సరిగ్గా నడవకపోవటం, కొత్త కొత్త మార్పులు చేసుకుంటూ వచ్చి ధనాన్ని విపరీతంగా వెచ్చించటం. కాబట్టి ఇక్కడ వీరికి కనుక మనం చూసాము అని అంటే వీరైతే రాజకీయాలలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే రాజకీయ పరంగా వారికి ఒక ఫాల్ అనేది కనపడుతోంది. మనం కనుక గత కొన్నేళ్లగా మనం చూసాము అని అంటే రాజకీయ పరంగా వారు ఖచ్చితంగా కొంచెం కిందకి జారటమే మనకు కనపడుతుంది. కాబట్టి ఏంటి అని అంటే నడుస్తున్న టైము వారు ఎప్పుడైతే కిందకి జారుతున్నారో అప్పటి నుంచి కనుక మనం తీసుకున్నాము అని అంటే వారికి నడుస్తున్న టైము అనుకూలంగా లేదు. ఇప్పుడు మన మామూలు పబ్లిక్ ఏమనుకుంటారు, వారికి టైం సరిగ్గా లేదనుకుంటాను అంటారు. కరెక్టే కదా, అదే మాట మనం కూడా ఇక్కడ అంటున్నాం. కాబట్టి నడుస్తున్న టైం ఒకటి సరిగ్గా లేకపోవడం, రెండోది ఏంటి అనుకుంటే ఏదైతే మనని ఇబ్బంది పెట్టదు అనుకుంటామో అది ఒక రకంగా నాగుపాము ఎలా అయితే మనని ఇది ఎప్పుడు బుస కొడుతుందో తెలీదు, ఎప్పుడు పడగ విప్పుతుందో తెలీదు అని మనం ఎలా అనుకుంటామో ఆ విధంగా ఏదైతే ప్రాబ్లం మనని ఇబ్బంది పెట్టదు అనుకున్నామో ఆ ప్రాబ్లం ఇక్కడ మనకి పామై కాటేయటం అన్నమాట. కాబట్టి కొన్ని ఇష్యూస్ ఎలా ఉంటాయంటే వాటి ఆచరణ కానీ వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ కానీ అవి ఏదో తర్వాత జరగవచ్చులే, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, ప్రభుత్వం మనదే ఉంటుంది కదా, మనం దీని గురించి ఆలోచించచ్చులే, ఇలాంటివి ఏవో జరుగుంటాయి. కాబట్టి ఏంటంటే ఇలాంటి ఆలోచన చేసినప్పుడు దాన్ని కొంచెం వాళ్ళు ఎక్కడైనా దాన్ని ఏదైనా ఒక కారణంతో లేదా ఏదైనా ఒక రీజన్ తోటి కనుక దాన్ని పక్కన పెట్టడం జరిగి ఉంటే అదే రీజన్ వారిని ఒక రకంగా సర్పంలాగా కాటేసింది అని మనం చెప్పచ్చు. కాబట్టి ఇది మెయిన్గా మనం ఒకటి అంటే మనం సాధారణంగా ఒక జాతకం చూసినప్పుడు కాలసర్ప దోషాల గురించి మాట్లాడుతూ ఉంటాం కదా ఉషా. కాబట్టి ఏంటంటే ఒక రకంగా కాలమే సర్పమై వీరిని కాటేసింది అని అనొచ్చు. కాలము అని అంటే సమయం. కాబట్టి సమయము అంటే వారు తీసుకున్న డెసిషన్, ఏ సమయంలో ఆ డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్లో తీసుకున్న సమయము వారిని ఇప్పుడు కాటేసింది అనమాట. దానివలన ఏమవుతుంది, అవమానాలు ఎదుర్కొంటున్నారు, బంధన యోగంలో ఉన్నారు, అంటే జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితులు, ప్రజలు వారి గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారు, దీంతో పాటు కుటుంబం నుంచి దూరంగా ఉన్నారు, మానసికంగా వ్యధపడుతున్నారు. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ప్రజలకి బాగుండాలనే చేస్తారు. రాజకీయాల్లో ఎవరున్నా వారందరూ కూడా ప్రజల ఉన్నత గురించే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే అన్ని రకాలుగాను కూడా వారు ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఒక రకంగా
ముందుకి వెళ్ళలేని పరిస్థితి వారిది కనపడుతోంది. కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు సాధారణంగా మనం ఈ కాలసర్ప దోషాలకి వీటిని మనం అన్వయిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి కెరియర్ వైజ్ మనం చూసుకుంటే ఆయన రాజకీయాల్లోకి చిన్నతనమే రావటము, తర్వాత వారు ఉన్నత స్థితికి రావటము, ఎక్కువగా కష్టపడుతూ ఉండటము, ప్రతి సమయం కూడా ప్రజల సంక్షేమం కోసం పాటుపడటము, ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చినా కూడా ఇప్పుడు ఎటువంటి పని చేద్దామన్నా కూడా చెయ్యలేని పరిస్థితి, కాళ్ళు చేతులు కట్టేశారంటారు కదా, అలాంటి పరిస్థితి వీరికి ఇప్పుడు నెలకొని ఉందన్నమాట. కాబట్టి ఈ స్థితి నుంచి వీరు బయటికి రావాలి అని అంటే 2024 మినిమం జనవరి రావాలి. ఓకే, 2024 జనవరి. కాబట్టి జనవరి వస్తే తప్ప అసలు ఈ మెడకి చుట్టుకున్నవి ఏవైతే విషయాలు ఉన్నాయో వీటి నుంచి వీరికి కొంచెం రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ కోసం మాట్లాడుతున్నాం, వీటి నుంచి కంప్లీట్గా బయటకు వస్తారని మనం చెప్పట్లేదు. రిలీఫ్ వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. రిలీఫ్ వస్తుంది. అలాగే వీరికున్న ఈ కాలసర్ప దోషము ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఎంతో కొంత ఇంట్లోని వారు కూడా ఏదో ఒక పరిహారం అనేది కూడా చేస్తూ ఉంటారు. బట్ బేసిక్గా ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మనని బంధించినట్టుగా అన్నమాట. అంటే ముందుకు ఏదైనా చేద్దాము అన్నా కూడా ఎక్కడా కూడా మనకి దారి కనిపించకపోవటం, ఎక్కడా కూడా మన వాళ్ళే మనకి సహాయం చేద్దామన్నా కూడా సహాయము సమయానికి అందకపోవడం, ఎవరైతే మనతో పాటే ఉంటారు అని అనుకుంటారో వారు మనల్ని విడిచి వెళ్ళిపోవడం, అలాగే ఉద్యోగ వ్యాపారాలు లేకపోతే రాజకీయ పరంగా ఎంతో పలుకుబడి ఎంతో ఉన్నత స్థితి ఉన్నవారు కూడా సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి రావటం, అంటే ఒక నిందారోపణతోటి ముద్దాయిగా నుంచున్నారు వారు ఇప్పుడు. కాబట్టి ఆ స్థితి వారికి ఉండటం. కాబట్టి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఒక యోగాన్ని ఇచ్చిందో, మరి ఇదే కాలసర్ప దోషం గురించి మనం మాట్లాడుతుంటే ఇదే యోగము వారికి అనేక సార్లు 3 సార్లు యోగంగా కూడా పనిచేసింది. కానీ ఇప్పుడు మాత్రం అది దోషంగానే పనిచేస్తుంది అనమాట. కాబట్టి దోష ఫలితాలు ఏవైతే ఆయన జాతకంలో మనకు కనపడుతున్నాయో అవన్నీ కూడా వారు ఇప్పుడు ఫేస్ చేయబోతున్నారు. సో ఇది ఒక రకంగా ఏంటంటే కొంత వారికి సమయం పడుతుంది. ఒక్కొక్క ముడి ఒక్కొక్కటి ఎట్లా అయిపోయిందంటే ఒక ముడి తర్వాత ఒక ముడి, ఒక ముడి తర్వాత ఒక ముడి పడిపోతుంది అనమాట. ఒక ముడి తీసే లోపల ఇంకొక ముడి ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాటి నుంచి బయటికి రావడానికి 2024 జనవరి రావాలి. అక్టోబర్ నవంబర్కి కొంచెం ఈ విషయం పాత పడిపోతుంది. ఇప్పుడు నవంబర్ 4 కల్లా వీరికి విషయం పాత పడిపోతుంది. కానీ బట్ మళ్ళీ వారు ఉత్సాహంగా మళ్ళీ వారు పుంజుకొని మళ్ళీ మొత్తం వారు రావడానికి మాత్రం జనవరి పడుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటూ ఉంటారో టీడీపీ పార్టీకి సంబంధించి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు బయటకు వస్తారు, అసలు పరిస్థితి ఏంటి అని. జాతకరీత్యా కూడా చాలామంది పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టే మనం దీన్ని మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. థ్యాంక్ యూ లత గారు. థ్యాంక్ యూ సో మచ్.